హాయ్ ఫ్రెండ్స్! చాలామంది ఏపీ గ్రామ సచివాలయం గురించి ఫుల్ డెడికేటెడ్ వీడియో చేయమన్నారనమాట. ఏమేం పోస్టులుంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటది, అలాగే మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటది, సిలబస్ ఎలాగుంటది, ఏమేం బుక్స్ చదవాలి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటది, అలాగే మనకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తది, ఇలా ప్రతిదీ ఇన్ డీటెయిల్‌గా వీడియో అయితే చేయమన్నారు. సో, ఈరోజైతే మనం కంప్లీట్ డీటెయిల్‌గా వీడియో అయితే చూద్దాం ఓకేనా. సో, ఏ టు జెడ్ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను. దీంట్లో మనకేంటంటే గ్రామ సచివాలయం టోటల్‌గా 19 డిఫరెంట్ పోస్టులయితే ఉంటాయి. మనకి అర్బన్ ఉంటది. అలాగే మనకి రూరల్ కూడా ఉంటది. క్వాలిఫికేషన్ గనుక చూసుకుంటే 10థ్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అలా మనకి బీటెక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే పోస్ట్ బట్టి మన క్వాలిఫికేషన్ అనేది మారుతూ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే మీకు స్క్రీన్ మీద పీడీఎఫ్ అనేది కనిపిస్తుంది కదా! ఈ పీడీఎఫ్‌లో మీకేంటంటే ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే ఉంటదనమాట. ఈ యొక్క పీడీఎఫ్ ఉంటే మీరు ఇంకా ఎటువంటి వెబ్‌సైట్స్ గాని, ఎటువంటి పీడీఎఫ్స్ గాని చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే, మీకు డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్‌ని ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు డైరెక్ట్‌గా. లైక్ కెరియర్ గైడెన్స్ అయినా, జాబ్ సంబంధించిన ఇష్యూస్ అయినా, అప్లికేషన్ సంబంధించిన ఇష్యూస్ అయినా. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను ఫ్రీ టైమ్ చూసుకొని మీ ఇష్యూని మెసేజ్ చేయండి. నేను ఫ్రీ టైమ్ చూసుకొని మీకు కాల్ బ్యాక్ అనేది చేస్తాను. ఓకేనా? సో, ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్‌తో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మనకు పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ క్లియర్‌గా చూసుకుందాం ఓకేనా. ఏ టు జెడ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. సో ఇంక మనం పూర్తి డీటెయిల్స్ గాని చూసుకుంటే ఇదొచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి మనకి దీంట్లో విలేజ్ లెవెల్ జాబ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి అర్బన్, రూరల్ సంబంధించిన జాబ్స్ అయితే ఉంటాయి. దీనిలో మన పోస్ట్ లిస్ట్ గాని చూసుకుంటే టోటల్‌గా 2 డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. గ్రామ సచివాలయం పోస్టులు రూరల్ ఉంటది. అలాగే మనకి వార్డు సచివాలయం పోస్ట్ అర్బన్ అయితే ఉంటది. మన గ్రామ సచివాలయం పోస్ట్ రూరల్‌లో గనక చూసుకుంటే పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వీఆర్ఓ, వీఏఏ అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హిస్టారికల్ అసిస్టెంట్, ఫిషరీ అసిస్టెంట్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వే ఇలా మనకి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్. ఓకే. ఇదేంటంటే మనకి గ్రామ సచివాలయం పోస్ట్‌లోని ఈ యొక్క మనకి పోస్టులయితే ఇంక్లూడ్ అయితే అవుతాయి. నెక్స్ట్ వార్డ్ సచివాలయం పోస్ట్‌లో చూసుకుంటే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ, వార్డ్ శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఇలా మనకి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, అలా మనకి ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ. సో ఈ రకంగా మనకేంటంటే అర్బన్‌లోనే మీ యొక్క పోస్టులు అయితే ఇంక్లూడ్ అయితే అవుతాయి. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే పోస్ట్ బట్టి మన క్వాలిఫికేషన్స్ అయితే చూసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చూసుకుంటే మనం ఏంటంటే ఫస్ట్ గ్రామ సచివాలయం పోస్టులు సంబంధించి చూద్దాం. పంచాయతీ సెక్రటరీ ఎనీ డిగ్రీ. మీకు డౌట్ అయితే ఉంటది. ఎనీ డిగ్రీ అంటే మనం బీటెక్ గాని, బీఈ గాని లేదంటే బీఎస్సీ గాని ఏది చేసినా సరే దీనికైతే అప్లై చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సంబంధించింది. సైన్స్ దాంట్లో ఐటీ గాని, ఈసీఈ లేదంటే త్రిబుల్ ఈ, ఎలక్ట్రికల్ ఇలాంటివి అయితే మనం కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీఆర్ఓ వచ్చేసి మనకి 10థ్ గాని లేదంటే ఇంటర్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సారీ వీఆర్ఏ అక్కడ వీఆర్ఏ, ఇక్కడ వీఆర్ఓకి వచ్చేసి మనకి ఇంటర్ చేసిన వాళ్ళైతే అప్లై చేయాలి. సారీ డిగ్రీ చేసిన వాళ్ళైతే అప్లై చేయాలి. ఇదైతే అప్డేట్ చేయలేదు. చూసుకొని అయితే అప్డేట్ చేసి మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీఐఏ వచ్చేసి మనకి ఏంటంటే 4 ఇయర్స్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి. లేదంటే 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయితే చేయాలి. నెక్స్ట్ విలేజ్ హిస్టారికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకి బీఎస్సీ హిస్టారికల్ చేయాలి. లేదంటే 4 ఇయర్స్ బీటెక్ హిస్టారికల్ చేయాలి. లేదంటే 2 ఇయర్స్ డిప్లొమా మనకి కోర్స్ అయితే చేసి ఉండాలి. ఫిషరీ అసిస్టెంట్ వచ్చేసి మనకి ఫిషరీ పాలిటెక్నిక్ డిప్లొమా సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది. అది కానీ లేదంటే బీఎస్సీ ఫిషరీకి సంబంధించిన చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ ఆక్వాకల్చర్‌కి సంబంధించిన కోర్స్ అయితే ఉంటది. అది చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వచ్చేసి మనకి 2 ఇయర్స్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ అయితే చేసి ఉండాలి. లేదంటే ఇంటర్మీడియేట్ వొకేషనల్ అనేది డైరీ పౌల్ట్రీ సంబంధించిన కోర్స్ చేసి ఉండాలి.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి మనకి డిప్లొమా ఆర్ బీఈ, బీటెక్ సివిల్ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. విలేజ్ సర్వే వచ్చేసి మనకి ఇంటర్మీడియేట్ వొకేషనల్ దేంట్లో అంటే మనకి సర్వే దాంట్లో చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆల్ డ్రాఫ్ట్‌మెన్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చూసుకుంటే ఎనీ డిగ్రీ అని చేసుకోవచ్చు. అంటే మనకి బీఈ గాని, బీటెక్ గాని లేదంటే బీఎస్సీ గాని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మహిళా పోలీసు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వార్డు సచివాలయం పోస్టులు గాని చూసుకుంటే దీనికి మనకి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ చూసుకుంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. వార్డ్ అమ్యూనిటీస్ చూసుకుంటే మనకి డిప్లొమా ఆర్ బీఈ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వార్డ్ శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ బీఎస్సీ బయోటెక్నాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, జువాలజీ కానీ, బాటనీ కానీ చేసిన వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ దాంట్లో ఏంటంటే మనకి బీఏ, బీఎస్సీ, బీకామ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మనకి కంప్యూటర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ చూసుకుంటే మనకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎల్ఏఏ ఆర్ బీఆర్క్ బీఈ, బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ హ్యూమనిటీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వార్డ్ హెల్త్ సెక్రటరీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఏఎన్ఎం కూడా అంటారు, హెల్త్ గ్రేడ్ 3 అని కూడా అంటారు. ఇక మనకి ఇంటర్మీడియట్ 10th చేసిన వాళ్ళు అది ఏంటంటే మనకి ఎంపీహెచ్డబ్ల్యూ సర్టిఫికేట్ అయితే కోర్స్ అయితే ఉండాలి. అది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అంటే మనకి ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకి ఏంటంటే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే యూజర్ మనకి 80 నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే లైక్ ఏంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది కదా, అదనేది మనకి ఇంకా ఇంక్లూడ్ అయితే ఉంటుంది. అంటే మనకి 3 ఇయర్స్ 5 ఇయర్స్ అలాదని మనకి పెరుగుతూ ఉంటుంది. శాలరీ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ మనకి పర్ మంత్ ఇదేంటంటే మనకి పోస్ట్ బట్టి చేంజెస్ అయితే అవుతుంది. అందుకు నేను బేసిక్గా మనకి 15,000 నుంచి 35,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. హైయెస్ట్ పోస్ట్కి మనకి శాలరీ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ ఏంటంటే నేను బేసిక్గా అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది స్టార్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే అన్నిటికి సెలక్షన్ ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇంటర్వ్యూ అనేది మ్యాక్సిమం అనేది ఉండదు. ఓకేనా. ఎక్కువ హెవీ లైక్ ఏంటంటే హెవీ పోస్టులు తీసినా లేదంటే హెవీ లైక్ ఏంటంటే అప్లికేషన్స్ వెళ్ళినా సరే ఈ టైంలో మనకి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్గా చూసుకుంటే అన్నిటికీ మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే సేమ్ ఉంటుంది. కొన్ని పోస్టులు ఏవైతే స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయో వాటికి ఏంటంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. జనరల్ మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అయితే ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి మనకి 75 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి 75 మార్క్స్. మనకి టోటల్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి మనకి స్పెసిఫిక్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అలా మనకి ఒకవేళ ఆ సబ్జెక్ట్ సంబంధించింది కాదనుకుంటే నార్మల్ దానికి అప్లై చేసుకుంటే కనుక మనకి ఏంటంటే లైక్ ఏంటంటే ఇవి ఉంటాయి మనకి జనరల్ నాలెడ్జ్, జీకే లాంటి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకి పార్ట్ బిలో అయితే ఇంక్లూడ్ అయితే అవుతుంది. ఓకేనా. నా సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను మనకి జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, సబ్జెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనం ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ టాపిక్ కనుక చూసుకుంటే పార్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ అంటే మనకి రీజనింగ్, క్వాంటు, దాంతోపాటు మనకి బేసిక్ అర్థమెటిక్, ఇంగ్లీషు, అలాగే మనకి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, మనకి కాన్స్టిట్యూషన్, ఎకనామీ అండ్ ప్లానింగ్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్ 2014 సంబంధించిన క్వశ్చన్స్ అయితే పార్టీలో అయితే కవర్ అయితే అవుతుంది. మనకి పార్ట్ బి చూసుకుంటే పంచాయతీ సెక్రటరీ అండ్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ దీనికి వచ్చేసి మనకి మీరు ఇక్కడ చూడండి ఏపీ హిస్టరీ అండ్ ఎకనామీ, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ సిస్టమ్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి మనకి మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసి మనకి కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ చూసుకుంటే ప్లానింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి యానిమల్ సంబంధించిన పోస్ట్ కనుక చూసుకుంటే వెటర్నరీ సైన్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మహిళా పోలీస్ అండ్ ఉమెన్ సంబంధించి చూసుకుంటే సోషల్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. సో జనరల్ మనకి సిలబస్ అయితే ఈ రకంగా అయితే ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 90 to 120 minutes అయితే మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ పోస్ట్ బట్టి కొన్ని చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి.
నెక్స్ట్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ గనుక చూసుకుంటే ఓసీకి ఓకేనా. ఇది ప్రీవియస్ ఇయర్ అన్నిటిది కట్ ఆఫ్ చూసుకొని నేనైతే ఇదైతే చెప్తున్నాను. మనకి ఓసీకి వచ్చేసి 95-105 ప్లస్ అయితే ఉండాలి. మనకి బీసీకి వచ్చేసి 85-95 ప్లస్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 75-85 ప్లస్ అయితే ఉండాలి. నోటిఫికేషన్ అనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా? జాబ్ క్యాలెండర్‌లో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఉన్నాయా లేవా అనేసి డౌట్ అయితే ఉంటది. ప్రెజెంట్ అయితే జాబ్ క్యాలెండర్‌లో ఇక్కడున్న అన్ని పోస్టులకైతే లేవు. కొన్ని పోస్టులయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఆ కొన్ని పోస్టులు ఏంటి అనేది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఓకేనా. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడొస్తదంటే ఇది యూజువల్‌గా మనకేంటంటే మనకి జాబ్ క్యాలెండర్‌లోనే వస్తూ ఉంటది. అలాగే సెపరేట్‌గా తీస్తూ ఉంటారు. ఓకేనా. అలా మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ గాని చూసుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకొక టైమ్ టేబుల్ అయితే ఇస్తాను. ఒక డైలీ స్టడీ ప్లాన్ వచ్చేసి మార్నింగ్ కరెంట్ అఫైర్స్, ఈవినింగ్ గాని, మధ్యాహ్నం గాని మెయిన్ సిలబస్ లేదా నైట్ వచ్చేసి మనకి ప్రాక్టీస్ క్వెషన్స్ సంబంధించిన ప్రాక్టీస్ చేసుకొని ఒక 6 మంత్స్ అనేది ఈ రకంగా చేయండి. డీటెయిల్‌గా ఇంకా స్టడీ ప్లాన్ కావాలంటే కామెంట్ చేయండి. నేను దాన్ని తప్పకుండా చేస్తాను. మెయిన్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలా మనకి జీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 2 మీరు చాలా టఫ్‌గా ఉంటది గాబట్టి సో, అవైతే ఖచ్చితంగా చేయాలి. ఓకేనా. అండ్ జాబ్ బెనిఫిట్స్ గాని చూసుకుంటే ఎక్కువగా మనకి జాబ్ ఎక్కడుంటదంటే, మన హౌస్ ఎక్కడైతే ఉంటదో అక్కడ ఉంటది. ఓకేనా. ఇదొచ్చేసి మనకి కంప్లీట్‌గా గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో, మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. అండ్ ఇంకోటేంటంటే, మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ మనకి నోటిఫికేషన్ వచ్చే టైంకి ఒక 1-2% అయితే ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే, చిన్న సిలబస్ అనేది యాడ్ చేయడం గానీ, నోటిఫికేషన్‌లో ఏమైనా చేంజెస్ చేయడం గానీ చేస్తూ ఉంటారు. సో, అది మీకేంటంటే ఆఫ్టర్ ఆల్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా. సో, కంప్లీట్‌గా మనకి గ్రామ సచివాలయం యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. కానీ ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.